తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్ ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయింది. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. నటుడు ధనుష్ రజనీకాంత్ ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం మేరకే ఈ కేసులో తీర్పు వెలువడినట్టు తెలుస్తోంది. దీంతో తమిళ సినిమా స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్ ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయింది. తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. ధనుష్ కంటే ఐశ్వర్య వయసులో పెద్దదైనప్పటికీ ఇరు కుటుంబాలు పూర్తి అంగీకారంతో వివాహాన్ని నిర్వహించాయి. ధనుష్ ఐశ్వర్య దంపతులకు యాత్ర, లింగ అనే 2 కుమారులున్నారు. ఈ జంట తమిళ చిత్రాల్లో లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఐశ్వర్య ధనుష్తో 3 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకురాలుగా మారారు. ఐశ్వర్య మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. వాయ్ రాజా వాయ్, లాల్ సలాం చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. జనవరి 2022లో ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరూ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. దాదాపు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ ఐశ్వర్యల బ్రేకప్ ఇప్పటికీ కోలీవుడ్ లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించినప్పుడు 2 కుటుంబాలు మరియు చాలా మంది స్నేహితులు ధనుష్ ఐశ్వర్యలతో చర్చలు జరిపారు. అయితే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిలో 2004లో జరిగిన వివాహాన్ని రద్దు చేయాలంటూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో కేసు వేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సంబంధించిన కేసు నడుస్తూ ఉండగా 2 కొడుకులకు సంబంధించిన విషయాల్లో మాత్రమే ధనుష్ ఐశ్వర్య కలిసి పాల్గొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా విడాకులు తీసుకోవాలని ఆదేశించారు. విడాకుల ప్రకటన తర్వాత డిప్రెషన్లో ఉన్న ఐశ్వర్య రజనీకాంత్ దాని నుంచి బయటపడేందుకు మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి సారించింది. అలా ఈ ఏడాది లాల్ సలాం సినిమా విడుదలైంది. ఇందులో రజనీ అతిథి పాత్రలో కనిపించారు. అలాగే తన కూతురి విడాకుల విషయంలో రజనీకాంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నారనే వార్తలొస్తున్నాయి. చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదట అశ్విన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడికి విడాకులిచ్చింది. రెండవది విజాగన్ని వివాహం చేసుకుంది. వీరి వివాహం 2019లో జరిగింది. ఐశ్వర్య సోదరి పద్ధతిలో రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.